హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు గల పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి డియర్నెస్ అలవెన్స్ మరియు డిఏలు భారీగా అయితే బకాయిలు ఉన్నాయండి. కరోనా సమయంలో సుమారుగా 18 నెలలకు చెందిన డిఆర్ బకాయిలను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసిందండి. అప్పుడు రావాల్సిన వాటిని ఇప్పుడు బకాయిలు పెట్టేసింది. ఇవన్నీ అవుట్ స్టాండింగ్ అలవెన్స్లుగా మిగిలిపోయాయి. వీటిని చెల్లించాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఆర్లు ప్రభుత్వం చెల్లించలేదు. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కలుపుకొని ఏకంగా 1 కోటి మందికి పైగా డిఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతున్నారండి ఉద్యోగులు, పెన్షనర్స్ సంఘాలందరూ కూడా ప్రధాని మోడీకి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి పాత బకాయిలు చెల్లించేందుకు అంగీకరిస్తే ఒక్కో ఉద్యోగికి సుమారు 2 లక్షల వరకు కూడా ప్రయోజనాలు పొందుతారు. దీని ప్రకారం అత్యల్పంగా లెవెల్ 1 ఉద్యోగులకు డిఏ అరియర్స్ అనేవి 11,800 నుంచి 37,554 రూపాయల వరకు అయితే ఉంటుంది. అలానే లెవెల్ 13 ఉద్యోగులకు అరియర్స్ వచ్చేసి 1,23,100 రూపాయల నుంచి 2,15,900 రూపాయలుగా అయితే ఉంటుంది. ఇక అందరికన్నా అత్యధికంగా లెవెల్ వచ్చేసి 1,44,000 చిల్లర నుంచి ఈ విధంగా 1,44,000 నుంచి 2,18,000 రూపాయలకి అయితే ఉందండి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, పెన్షనర్స్కు డిఏ చెల్లింపు ఉంటుంది. ఉద్యోగుల లివింగ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ బకాయిలపై మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి అయితే ఉంది. ఈ మేరకు సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్.